లోని గ్యాస్ కంపెనీస్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వారి మీద కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని, అదేవిధంగా పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్, అదేవిధంగా బకాయి వేతనాలు కూడా చెల్లించాలని ఈరోజు నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మెకు సిఐటియు వరంగల్ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులైన నేను జిల్లా సిఐటియుగా కమిటీగానే పూర్తిగా వాళ్ళకు మద్దతు ఇస్తూ ఈరోజు మొత్తం రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కార్మిక వ్యతిరేక విధానాలే అవలంబిస్తున్నారు తప్ప ఈరోజు శ్రమ చేసే కార్మిక వర్గాన్ని కానీ ఈ దేశానికి ఉత్పత్తి చేసుకుంటూ శ్రమను చేసే వారికి గౌరవంగానే అట్లాంటి లేని పరిస్థితిలో మీరు ఈరోజు ఈ నిరాహార దీక్షలు పెట్టుకున్నారు. ఏదేమైనా ఈ కరోనా అనే పేరు మీద ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కనీసం కార్మికులు వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ కనీస వేతనాలు అమలవుతాయో, అసలు యాజమాన్యం వాళ్ళు ఇస్తున్నారా అన్న తనిఖీలు కూడా లేకుండా కేవలం లేబర్ ఆఫీసర్లు అనేది గుచ్చాలుగా ఉన్నాయి. ఎలాంటి సమస్య పరిష్కారం చేయండి. వాళ్ళ దగ్గర మా దగ్గర ఏం లేదన్నా, మా దగ్గర ఏం లేదు సారంగపాణి గారు, మీకు అన్నీ తెలుసు. ప్రభుత్వాలు మమ్మల్ని మొత్తం కాళ్ళకు బంధం వేసిండ్రు, ఎక్కడ తనిఖీలు కూడా చేయని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ యూనియన్గా మీరే యూనియన్గా ఏర్పడి మీరు అందరూ ఆ యూనియన్ ద్వారానే ప్రెషర్ చెప్పాలనేది ప్రధానంగా చెప్తారు. ఏదేమైనా ప్రభుత్వాలు మనకు ఓట్లేసి మనం గెలిపిస్తే వాళ్ళే మనకు విధానాలుగా వ్యతిరేకిస్తున్న జీవోలు తయారు చేసి ఇవాళ మన ముందున్న పరిస్థితి. సో ఏదేమైనా ఈ దేశంలో కార్మిక వర్గం ఐక్యత అనేదే కీలకం. ఇవాళ మీరు చూస్తాను రోజు 40 రోజుల నుంచి ఢిల్లీలో 3 వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతాంగం వచ్చి మనం కనీసం ఈనాడు ఇట్లా కూర్చున్న ఎండ ప్రశాంతంగా ఉంది, కానీ వాళ్ళు గడ్డగట్టే మనసులో కూడా పిల్లలు వాళ్ళందరూ అక్కడనే తిని ఆన్నే ఉండి ఒక మహోత్తమైన ప్రపంచంలో ఎక్కలేని పోరాటం ఇవాళ రైతాంగం చేస్తుంది. కేవలం ఐక్యత వల్లనే ఇలా ప్రభుత్వాలు గడగడలాడే పరిస్థితి. ఇలా మోడీ ప్రభుత్వం కానీ ఇక్కడున్న రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలని వణుకుడు పుట్టినాయి. నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఈ వరంగల్ నగరంలో ఈ మన వరంగల్ అర్బన్ జిల్లాకు సంబంధించిన గ్యాస్ వర్కర్కి సంబంధించిన పరిస్థితి చూసుకున్నప్పుడు చాలా దయంగా ఉంది. ఎందుకు నేను ఆ మాట అంటానే, ఈ సంఘం ఆవిర్భావం మన హరి చెప్పిండు. హరి, నేను మల్లయ్య, ఇప్పుడు జవారు, వీళ్ళంతా మేమంతా ఫౌండేషన్ వేసిన వాళ్ళు కాబట్టి వీళ్ళ స్థితిగతులు అప్పుడెట్లున్నాయి ఇప్పుడెట్లున్నాయి చూసుకున్నప్పుడు ఏమాత్రం కొద్ద మెరుగు తప్ప మళ్ళీ ఎప్పుడున్న పరిస్థితి అది ఉంది. దానికి కారణం ఏంటంటే మన బలహీనత, మన ఐక్యం కాకపోవడం అనేది ప్రధానం. ఇప్పటికైనా అట్లాంటిది ఏం లేదు. ఇది ఒక్కటే కాదు, మొత్తం మిగతా సంస్థలో కూడా ఇదే పద్ధతి ఉన్నది. కాబట్టి మనం కార్మికులందరినీ ఐక్యం చేసి రాబోయే కాలంలో అన్ని సంఘాలలో పార్టీలకు అతీతంగా కూడా మనం ఒక ఐక్యవేదిక ఏర్పాటు చేసుకొని మొత్తం గ్యాస్ వర్కర్స్ జరుగుతున్న అన్యాయం మీద, అట్లే వాళ్ళకి కనీస వేతనాలు, పిఎఫ్లు, ఈఎస్ఐలు ఎవరైనా గట్టిగా మాట్లాడితే తొలగించడం, హరాస్మెంట్ చేయడం జరుగుతుంది. అట్లాంటిది కాకుండా రేపు మనందరం యూనిట్గా ఉండాలని, దీనికి సంబంధించింది రామభద్ర ఇండియేషన్ గ్యాస్కి సంబంధించిన మేనేజ్మెంట్ కూడా సానుకూలంగా ఇప్పటికైనా స్పందించి చర్చలు నిలిచి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. తొలగించిన కార్మికులు వెంటనే పనికి తీసుకోవాలి. ఏదేమన్నా చర్చల ద్వారా అయ్యాలి తప్ప మీరేం చేసుకుంటారు ఏం చేయరు అనే ఒక ఆంభావం కానీ అట్లాంటి ఒక పద్ధతి వైఖరి మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పటికీ మేము సిఐటిగా కూడా విన్నపిస్తాను. ఇప్పటికైనా స్పందించి వాళ్ళందరినీ యథావిధిగా వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ, అదేవిధంగా కనీస వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ, డ్యూ వేజెస్ కూడా ఇవ్వాలని సిఐటి జిల్లా కమిటీ నుంచి మేము డిమాండ్ చేస్తాను. లేని ఏడాల రేపు గ్యాస్ వర్కర్స్ మొత్తం యూనియన్గా తీసుకునే వాళ్ళు ఏ నిర్ణయానికైనా ఈ జిల్లా వ్యాప్తంగా 60-70 సంఘాలు ఒక 40,000 మందితోటి సిఐటియు ఒక పెద్ద బలంగా ఉంది. వాళ్ళందరికీ కూడా మద్దతు కూడగట్టి వీరందరికీ సంఘీభావంగా కూడా తెలపడానికి మేము ముందుంటామని తెలియజేస్తూ
మీరు కూడా ఇప్పటికైనా యాజమాన్యం వెంటనే రావాలని కోరుతూ చర్చలు కొనసాగించాలని, అదేవిధంగా లేకుంటే దఫల వారీగా పోరాటం రేపు కలెక్టర్ను కానీ ఎల్లుండి జేసీ కానీ ఆర్డీఓ కానీ వాళ్ళందరినీ కలిసి కూడా ఈ మా సమస్యల మీద పెట్టడం జరుగుతుంది. దానికి సిఐటిగా పూర్తిగా మీరు ఎప్పుడు ఎల్లవేళ పిలిచినా మేము రావడానికి, మీ సంఘీభావం బలానికి ఇవ్వడానికి అనేక మందితోటి కూడా మాకున్న సంఘాలను కూడా మీ వెంటుంటా ఉండి మీకు మద్దతు సంపూర్ణంగా ఉంటుందని మరొకసారి మద్దతు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను.